Hi viewers, welcome to my YouTube channel. Good morning everybody. Have a happy day. ఇవాళ ఇంతకుముందు షార్ట్లో అప్పర్ లిమ్ రాడిక్యులోపతి పార్ట్ 1 చెప్పాను. ఇది పార్ట్ 2. ఇందులో హిస్టరీ అండ్ ఫిజికల్ ఎగ్జామినేషన్కి వచ్చేసి పర్సిస్టెంట్ డెఫిసిట్స్ ఉన్నాయా, లేకపోతే ప్రోగ్రెసివ్ సిమ్టమ్స్ ఉన్నాయా, సర్వైకల్ ఎంఆర్ఐలో ఏమైనా నర్వ్ రూట్ కంప్రెషను లేకపోతే స్పైనల్ కార్డ్ ఎలా ఉంది చూసుకోవాలి. ఎక్స్రేస్లో ఏమన్నా బోనీ అనాటమీ స్టెబిలిటీ ఏమన్నా చేంజెస్ వచ్చినాయా, ఏమన్నా సాఫ్ట్ టిష్యూ కంప్రెషన్ ఏమన్నా ఉందా. ఒక్కోసారి సమ్టైమ్స్ మైలోపతీస్ ఉంటే ఈఎంజీ ఎన్సిఎస్లు కూడా చేయాల్సి వస్తుంది రాడిక్యులోపతికి, ప్లెక్సోపతికి, పెరిఫరల్ న్యూరోపతీస్కి డిఫరెన్షియేట్ చేయడానికి. అంటే ఒక్కోసారి రాడిక్యులోపతి అనుకుంటాము కానీ అది ప్లెక్సోపతి అయి ఉండొచ్చు, లేకపోతే పెరిఫరల్ న్యూరోపతీస్, లేకపోతే వేరియస్ అదర్ న్యూరలాజికల్ డిజార్డర్స్ అయి ఉండొచ్చు. సో దానికి ఒక్కోసారి ఈఎంజీ ఎలక్ట్రోమయోగ్రఫీ చేయాల్సిన అవసరం ఉంటుంది. నర్వ్ కండక్షన్ స్టడీస్ కూడా చేయాల్సి వస్తుంది డిపెండింగ్ అపాన్ ద ఎక్స్టెంట్ ఆఫ్ నర్వ్ ఇన్వాల్వ్మెంట్. నెక్స్ట్, మేనేజ్మెంట్ ఓవర్వ్యూ. నాన్ ఆపరేటివ్ లైన్. అసలు నాన్ ఆపరేటివ్గా ఎలా ట్రీట్ చేయాలి, యాక్టివిటీ మోడిఫికేషన్ చేసుకుని ఎర్గోనామిక్ అడ్జస్ట్మెంట్స్, ఏదైనా సీటబుల్స్లో కూర్చుని ప్రొలాంగ్డ్ స్టెబిలైజేషన్ లేకుండా సీటబుల్స్లో కూర్చొని ప్రొలాంగ్డ్ వర్క్ చేసుకునే వాళ్ళు, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్నవాళ్ళు ఎర్గోనామిక్ చైర్స్ని ఆర్డర్ చేసుకొని మనం ఆఫీస్లో సెట్టింగ్లో పెట్టుకోవచ్చు. నెక్స్ట్, ఫిజికల్ థెరపీ ఆన్ సర్వైకల్ స్టెబిలైజేషన్. నెక్ స్టెబిలైజేషన్ చేసుకోవడం కోసం ఫిజికల్ థెరపీ తీసుకోవడం. అండ్ నర్వ్ గ్లైడ్ ఎక్సర్సైజెస్, కొన్ని నర్వ్ గ్లైడ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, ఆ న్యూరల్ టెన్షన్ తగ్గుద్ది అనమాట. పోస్చరల్ రీట్రైనింగ్ అంటారు, అంటే పోస్చర్ని ట్రైనింగ్ ఇస్తారు, రీట్రైనింగ్, ఎలా కూర్చోవాలి, ఎలా పడుకోవాలి, నెక్ ఎలా పెట్టుకోవాలి అనేవి. ఎన్ఎస్ఐడ్స్ ఆర్ ఎస్టామినోఫెన్ కెన్ హెల్ప్ అనమాట. ఒకసారి కార్టికోస్టెరాయిడ్స్ కూడా కార్డ్ ఎడిమా ఏమైనా ఉంటే తగ్గడానికి హెల్ప్ అవుతుంది. ఒక్కోసారి పర్సిస్టెంట్ రాడిక్యులోపతి విత్ ఆబ్జెక్టివ్ న్యూరలాజికల్ డెఫిసిట్స్ ఆర్ రిఫ్రాక్టరీ పెయిన్ ఆఫ్టర్ నాన్ ఆపరేటివ్ కేర్ ఉంటుంది. అంటే ఈ కేర్ ఫిజికల్ థెరపీస్, ఈ అనాల్జెసిక్స్ ఇచ్చినా కూడా పెయిన్ తగ్గట్లేదు అంటే ఎపిడ్యూరల్ కార్టికోస్టెరాయిడ్ ఇంజెక్షన్స్ కూడా కొన్ని కేసెస్లో కొంతమంది ఇస్తారు. కానీ దీనిలో ఎవిడెన్స్ అంతగా లేదు కాబట్టి రెగ్యులర్గా ఇవ్వరు. ఎపిడ్యూరల్ కార్టికోస్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఎప్పుడు ఇస్తారు, ఇంకా సర్జరీకి పనికిరాదు, ఇంకా అనాల్జెసిక్స్ ఇచ్చినా రికవర్ అవ్వట్లేదు, ఇంకా ఎక్స్ట్రీమ్ పెయిన్ ఉంది, ఆ పెయిన్కి తట్టుకోలేకపోతున్నాడు, అప్పుడు ఎపిడ్యూరల్. ఏదైనా ఎపిడ్యూరల్ ఇవ్వాలంటే ఎక్స్ట్రీమ్ కేసులోనే ఇస్తాం. అది కూడా సర్జన్స్ చేస్తారు అనస్థీషియాలజిస్ట్తో పాటు. సో అది మానిటర్ చేసుకోవాలి న్యూరో సర్జన్ కానీ అనస్థీషియా వాళ్ళు కానీ. ఆర్థోపెడిషియన్ కెన్ ఆల్సో అకంపెనీ. ఇండికేషన్స్ ఫర్ సర్జికల్ కన్సిడరేషన్. నాన్ ఆపరేటివ్ థెరపీతో రఫ్లీ 4 to 8 వీక్స్ అయినా సరే ఇంకా ఏమీ ఇంప్రూవ్మెంట్ లేదు సిమ్టమ్స్లో అండ్ ప్రోగ్రెసివ్ మోటార్ డెఫిసిట్ ఉంది, అప్పుడు మనం